నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభాకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. తలపై పట్టు లాంటి మెత్తటి ఒత్తైన జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతూ ఉంటే ఆ మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. నిజమే. కానీ ఈ ఉత్పాతం వెనుక తెలుసో తెలియకో మనం చేస్తున్న తప్పులే కారణమైతే జుట్టు రాలడానికి కారణమవుతున్న మన తప్పులు, పొరపాట్ల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. స్నానం చేసినప్పుడు, దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఒకటొకటిగా రాలిపోతూ ఉంటే మనసంతా శూన్యంగా, దైన్యంగా మారిపోతుంది. నాకే ఎందుకిలా అవుతుందన్న అంతర్మథనం అనుక్షణం మనసును కుంగతీస్తుంది. తలకు సరిగా నూనె రాయటం లేదనో, విటమిన్ల లోపం ఉంటుందనో అనుకుంటూ వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజానికి జుట్టు రాలడంలో వీటి పాత్ర ఉండొచ్చు. కానీ ఈ లోపాల కన్నా కూడా జుట్టు విషయంలో మనం తెలుసో తెలియకో చేసే తప్పులే ఇవాళ మనలో చాలా మందికి కురుల పారిట శాపాలుగా మారుతున్నాయంటారు డాక్టర్లు. షాంపూలు వాడటం దగ్గర నుంచి జుట్టుకు రంగు వేయటం వరకు మనం చేస్తున్న పొరపాట్లేమిటో, జుట్టు సంరక్షణ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు మన తలపై సహజ సిద్ధ కిరీటం. ముఖారవిందానికి తరగని వన్నె తీసుకురావడంలో జుట్టుదే ప్రధాన పాత్ర. ఆ కిరీటానికి రాను రాను నిలకడ లోపిస్తోందా? అవుననే చెప్పాలి. పట్టుమని 25 ఏళ్లైనా మీద పడకముందే పట్టులా ఉండాల్సిన జలతారు జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతోంది. యువతీ యువకుల్లో తీరని క్షోభను తెచ్చిపెడుతోంది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు జుట్టు ఊడిపోవడానికి కూడా కారణాలు సవాలక్ష. వంశపారంపర్యంగా జుట్టు ఊడిపోయి బట్టతల రావడం అన్నది ప్రధానమైంది. వయస్సుతో పాటే జుట్టు రాలడం అనేది సర్వసాధారణమే. అలా కాకుండా తలంతా జుట్టు ఊడుతూ బాగా పలుచబడిపోవటం అన్నది చాలా మందిలో కనిపించే సమస్య. ఈ సమస్యకు మెడికల్ కారణాలు ఉండవచ్చు. హైపర్ థైరాయిడిజం మొదలైన సమస్యలుంటే జుట్టు బాగా రాలిపోతుంది. ఇంకా స్త్రీలలో కాన్పు తర్వాత బాగా జుట్టు రాలడం చూస్తుంటాం. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కూడా జుట్టు రాలుతుంది. జనరల్ గా ఏజ్ వచ్చే కొద్దీ యాజ్ వి ఏజ్ ద హెయిర్ హ్యాస్ టు బి లాస్ట్. దాన్ని ఇన్వల్యూషనరీ ఏజింగ్ అంటారు, ఇన్వల్యూషనరీ హెయిర్ లాస్ అంటారు. కామనెస్ట్ కాజ్ ఫర్ హెయిర్ లాస్ ఏంటి అన్నప్పుడు మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అండ్ ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్, అంటే బట్టతల అనేది చాలా కామనెస్ట్ కాజ్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ 1/3 ఆఫ్ ది ఇండివిజువల్స్, అంటే మేల్ ఇండివిజువల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్. ఎవ్రీ 1/5 ఆఫ్ ది ఫిమేల్ పర్సన్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అనమాట. ఇది బట్టతల అవుతుంది. ఆడవాళ్ళు కూడా బట్టతల వస్తుంది, మగవాళ్ళకే కాదు. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే వంశపారంపరంగా వాళ్ళ ఫ్యామిలీలో మదర్ వైపు కానీ ఫాదర్ వైపు కానీ, లేకుంటే మదర్ వైపు ఫాదర్ వైపు ఇద్దరికి కానీ ఉన్నప్పుడు పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరు వైపు ఉన్నప్పుడు పిల్లల్లో యంగ్ ఏజ్ ఉందండి, 20 years 18 years అప్పుడే మనం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ చూస్తున్నాం అనమాట. ఇది కాకుండా మెడికల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. అంటే సపోజ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లంలో హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ డిజార్డర్స్ అంటే హైపర్ కానీ హైపోథైరాయిడిజం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటీస్లో కూడా సివియర్ డయాబెటీస్ కెన్ లీడ్ టు హెయిర్ లాస్, సివియర్ రీనల్ ఫెయిల్యూర్ కెన్ లీడ్ టు హెయిర్ లాస్. సో హార్మోనల్ ఫ్యాక్టర్స్ కొన్ని, సపోజ్ అట్ ది టైమ్ ఆఫ్ మెనోపాజ్ హెయిర్ లాస్ వస్తుంది, అట్ ది టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్ హెయిర్ లాస్ వస్తుంది. చైల్డ్ బర్త్ అంటే చైల్డ్ పుట్టిన ఒక 3 months నుంచి 6 months తర్వాత మొదలవుతుంది హెయిర్ లాస్. ప్రెగ్నెన్సీలో జనరల్గా హెయిర్ లాస్ ఉంది. ప్రెగ్నెన్సీలో ఎవ్రీథింగ్ గ్రోస్ ఇన్ ప్రెగ్నెన్సీ అని ఒక డిక్టమ్ అనమాట. సో జనరల్గా ప్రెగ్నెన్సీలో హెయిర్ లాస్ తక్కువ ఉంటుంది. అలాగే కామన్గా ఆడవాళ్ళు ఏంటంటే హెయిర్ లాస్ వస్తుంది సార్ అని వస్తుంటారు. కానీ ఇఫ్ యూ క్వశ్చన్ దెమ్ ఏమైనా టాబ్లెట్స్ వేసుకుంటారంటే ఓరల్ పిల్స్ వేసుకుంటున్నాను సార్ అంటారు. టు పోస్ట్ పోన్ ద సైకిల్స్ ఆర్ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ దే యూజ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి హార్మోన్స్. సో హార్మోన్ టాబ్లెట్స్ వాడుకున్నప్పుడు డెఫినెట్గా హెయిర్ లాస్ ఉంటుంది. డైటింగ్ కూడా ఇంపార్టెంట్. చాలా మంది స్లిమ్గా ట్రిమ్గా ఉండాలి అని డైటింగ్ చేస్తారనమాట. డైటింగ్ చేసినప్పుడు సరైన పోషక పదార్థాలు హెయిర్కి అందకపోతే హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సడన్ వెయిట్ లాస్ కూడా
హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఇంప్రాపర్ డైట్ ఆర్ మాల్ న్యూట్రిషన్, అలాగే డైటింగ్ కోసం అంటే డైట్ చేస్తూ కొన్ని రకాల పోషక పదార్థాలను వదిలేసినప్పుడు ఈ హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ కొంతమందికి ఏమంటుందంటే హెయిర్ పుల్లింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. హెయిర్ పుల్లింగ్ హ్యాబిట్స్ అంటే పాపం చాలా సీరియస్గా చదువుతూ ఉంటారు, కానీ తెలవకుండా ఇట్లా పోయి ఇలా లాగేస్తుంటారు అనమాట. దాన్ని హెయిర్ పుల్లింగ్ అంటారు. దాన్ని ట్రైకోటిల్లోమేనియా. ట్రైకో అంటే హెయిర్, టిల్లో అంటే పుల్లింగ్, మేనియా అంటే ఒక మేనియక్ డిజార్డర్ అని. సో ట్రైకోటిల్లోమేనియాలో ఇండలంటరీగా తనకు తెలవకుండానే హెయిర్ ఇలా లాగేసి పడేస్తుంటారు. దాన్ని ట్రైకోటిల్లోమేనియా అంటారు. దానివల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. మన తలపై 1,00,000 నుండి 1,50,000 దాకా వెంట్రుకలుంటాయి. నిత్యం ఓ 50 నుండి 100 దాకా రాలిపోవడం సర్వసాధారణమే అంటారు డాక్టర్లు. నిజానికి తలపై కొత్తగా పుట్టుకొచ్చే జుట్టు, పెరుగుతుండే జుట్టు, రాలిపోయే జుట్టు అని 3 రకాల స్థితుల్లో వెంట్రుకలుంటాయి. జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే పోషకాహార లోపం ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవాలి. అలాగే థైరాయిడిజం లాంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయేమో కూడా పరీక్షించుకోవడం అవసరం. మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నా, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నా, హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నా కూడా జుట్టు రాలిపోవడం చూస్తుంటాం. ఇంకా తలలో ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్లున్నా, కొవ్వు పదార్థాలు ఆహారంలో ఎక్కువగా తీసుకుంటున్నా కూడా జుట్టు రాలే ప్రమాదం ఉంది. ఈ హెయిర్ లాస్ జనరల్గా ఏ కారణం లేకుండా హెయిర్ లాస్ వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా గమనించిందంటే డైట్ చాలా ఇంపార్టెంట్. డైటరీ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. దర్ ఆర్ సర్టన్ డైట్స్ విచ్ విల్ డెఫినెట్లీ గివ్ రైస్ టు హెయిర్ గ్రోత్ అనమాట. ఆ డైట్స్ ఏంటంటే ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. గ్రీన్ లీఫీ వెజిటబుల్ అన్నింటిలో ఐరన్ ఉంటుంది. డేట్స్, ఖర్జూరం, దాంట్లో ఐరన్ ఉంటుంది. బీన్స్, తర్వాత ఇక జర్మినేటింగ్ సీడ్స్, వీటిలో కూడా మంచి ఐరన్ ఉంటుంది. ఐరను, కాల్షియము, మాలిబ్డనము, సెలీనియము, కాపరు, ఇవన్నీ చాలా అవసరం. అంటే మైక్రో న్యూట్రియంట్స్, ఖనిజాలు, లవణాలు, ధాతువులు ఇవి వీటిలో ఈ పోషక పదార్థాలు ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ అయితే కనుక మీరు ఫిష్ కూడా మంచిదే. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఏవైనా సరే మంచిది అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నట్స్, తర్వాత ఈ ఫిష్ ఇవి కూడా చాలా మంచిది అనమాట హెయిర్ గ్రోత్కి. సో ఐరన్ కంటే ఈవెన్ బెల్లంతో చేసిన వస్తువులు కూడా, బెల్లం అంటే ఐరన్ ఉంటుంది దాంట్లో, నాట్ షుగర్. సో ఇట్లా డైట్ కూడా ప్రాపర్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్తో పాటు ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫిష్, తర్వాత నట్స్, తర్వాత ఫ్రూట్స్ ఇవి తీసుకున్నారంటే దాంట్లో కాల్షియం, ఐరన్, కాపర్ అన్నీ ఉంటాయి. కాబట్టి అవి కూడా బాగా దోహదం చేస్తాయి హెయిర్ గ్రోత్కి. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు జనరల్గా ఈ డైట్ గురించి కూడా చెప్తుంటారు అనమాట. పలానా డైట్ తీసుకోండి మీరు, హెయిర్ గ్రోత్ బాగుంటుందని చెప్పేసి. డిసీజ్ ఉన్నప్పుడు మాత్రము ఆ డిసీజ్ని రెక్టిఫై చేస్తే కానీ హెయిర్ లాస్ రెక్టిఫై అవ్వదు. డిసీజ్ లేనప్పుడు మాత్రం జనరల్గా డైట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద పేషెంట్. తలంటు పోసుకున్న తర్వాత మనలో చాలా మంది తడిసిన కురుల్ని ఆరబెట్టేందుకు డ్రయర్లను వాడుతూ ఉంటారు. ఈ డ్రయర్ల వాడకం సరిగా లేనప్పుడు, వాటి వాడకం శృతిమించినప్పుడు కూడా జుట్టు రాలడం అనే సమస్య పెరుగుతూ ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. చాలాసార్లు జుట్టు రాలిపోవడానికి కారణాలను తెగగాలిస్తాం, కానీ చుండ్రు గురించి పెద్దగా పట్టించుకోం. తలలో జుట్టు రాలడానికి ప్రధాన శత్రువు చుండ్రు. ఇటీవలి కాలంలో మన జీవనశైలి గజిబిజిగా మారిపోవడం, సమతులాహారం తీసుకోకపోవడం, తగినంత శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిళ్లు, ఆందోళనలు పెరగడం తదితర అనేక కారణాల వల్ల అందరిలోనూ చుండ్రు ఎక్కువగా కనిపిస్తోంది. చుండ్రు పరోక్షంగా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, తద్వారా జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది. వాతావరణ కాలుష్యం కూడా జుట్టు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంటుంది. ప్రధానంగా పట్టణాలు, నగరాల్లో వాహనాల ద్వారా వెలువడే కాలుష్య ప్రభావం జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. కొన్ని స్కిన్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ వామ్ ఉంటుంది. అంటే రింగ్ వామ్ అంటే దాన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తలకు వచ్చి ముఖ్యంగా చిన్నపిల్లలు కామన్గా చూస్తుంది. పెద్దవాళ్ళు యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తల మీద చాలా తక్కువ వస్తాయి. ఒంటి మీద వస్తాయి కానీ తల మీద తక్కువ వస్తాయి. చిన్నపిల్లలు తల మీద చాలా కామన్గా వస్తుంటాయి. ముఖ్యంగా పెట్ డాగ్స్, పెట్ క్యాట్స్ ఇంట్లో ఉన్నప్పుడు అవి వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే స్కూల్లో ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా హెయిర్ లాస్ వస్తుంది.
ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫాలికులైటిస్ అంటాం, అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ది హెయిర్ ఫాలికల్, దానివల్ల కూడా హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటాయి. చిన్న చీంపుకులు వస్తాయి తల మీద, అంతా బాగా మంట పుడుతుంది, దురద పుడుతుంటుంది, దానివల్ల వస్తుంది. సిబోరిక్ క్యాపిటిస్, ఎక్కువగా డాండ్రఫ్ హెవీగా ఉందనుకో డెఫినెట్గా హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా అంటే లైకెన్ ప్లైనస్, అంటే ఒక కొన్ని స్కిన్ కండిషన్స్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్, కనెక్టివ్ టిష్యూ డిసీజ్ అంటారు, వాటిల్లో కూడా హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా నేను చాలా కామన్గా ఏదైనా చూస్తుందంటే అలోపీషియా ఏరియేటా, అంటే పేరు పొడుగుడు, స్మూత్గా రౌండ్గా ప్యాచెస్ అన్ని ప్యాచ్ హెయిర్ లాస్ ఉంటుంది, చాలా కామన్గా చూస్తుంటాం. అది కానీ సరైన ట్రీట్మెంట్ లేకపోతే అలోపీషియా టోటాలిస్, మొత్తం అంతా బాల్డ్ అయిపోతుంది. అలాగే ఐబ్రోస్ పోతాయి, ఐ ల్యాషెస్ పోతాయి, ముస్టాచ్ పోతుంది, బేర్డ్ హెయిర్ లాస్ వస్తుంది, ఒకసారి మొత్తం ఒళ్ళంతా హెయిర్ లాస్ వస్తుంది. దాన్ని అలోపీషియా యూనివర్సాలిస్ అంటాం. జనరల్గా ఆ కేసెస్ చాలా అరుదుగా చూస్తుంటాము, కానీ అది వచ్చిందంటే మాత్రం ట్రీట్మెంట్ అనేది ఉండదన్నమాట దానికి. సో అలోపీషియా ఏరియా అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మన బాడీలో ఉన్న సెల్స్ మనకు అగ్నెస్ట్గా తిరిగి మన హెయిర్ లాస్ని ప్రొడ్యూస్ చేస్తే అలోపీషియా ఏరియా అంటాము. కానీ అలోపీషియా ఏరియాకి ఇంకొక కారణం ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఆటో ఇమ్యూనిటీ, స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల కూడా ఒకసారి అలోపీషియా ఏరియా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది ముఖ్యంగా గమనించాలి యంగ్స్టర్స్. ఇది ఈ మధ్యన యంగ్స్టర్స్ అంతా ఐటీ ప్రొఫెషనల్స్ నైట్ డ్యూటీస్ చేయడము, ఓవర్ వర్క్ చేయడము, స్ట్రెస్ ఎక్కువ అవడము, ఎనీ స్లీప్ అవేక్ సైకిల్ కానీ మారినప్పుడు డెఫినెట్గా అది ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అనమాట, హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎనీ ఎమోషనల్ షాక్, సపోజ్ సడన్ డెత్ ఇన్ ద ఫ్యామిలీ, సడన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ ద ఫ్యామిలీ, ఆర్ సడన్ సోషల్ ప్రాబ్లమ్ లైక్ ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ ఆర్ లవ్ అఫెయిర్, ఇటువంటి ఉన్నప్పుడు అటువంటి కూడా ఒకసారి ఎమోషనల్ షాక్ దారి తీసి దే కెన్ లీడ్ టు హెయిర్ లాస్ అనమాట. సడన్ డిప్రెషన్స్ ఇన్ ద పర్సన్ కెన్ లీడ్ టు హెయిర్ లాస్. సో ఇలా పర్సనల్ హ్యాబిట్స్ కూడా, అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా కొన్ని హెయిర్ లాస్కి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇవి ఒక్కటే కారణం కాదు, ఈ హెయిర్ లాస్ మీద ఒకనొక కారణం. దేర్ ఆర్ సర్టన్ మిత్స్ ఆల్సో. మిత్స్ అంటే అవి అంటే రాంగ్ థింగ్స్ అనమాట, బట్ అదే కాజ్ చేస్తాను అనుకుంటారు. హెల్మెట్ పెట్టుకుంటాను సార్ నేను, హెయిర్ లాస్ వస్తుంది అంటాడు. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, హ్యాట్ పెట్టుకున్నప్పుడు హెయిర్ లాస్ వచ్చే అవకాశం లేదు. నేను కూమ్ చేసుకున్నాను సార్ హెయిర్ లాస్ వస్తుందంట. కూమ్ చేసుకుంటే హెయిర్ లాస్ వచ్చే అవకాశం లేదనమాట. కానీ ఈ స్ట్రైట్నింగ్, తర్వాత వీవింగ్ అలాంటివి చూసారా ప్రొసీజర్స్, ఐరనింగ్ అలాంటి ప్రొసీజర్స్ వల్ల వస్తుంది, కానీ హెయిర్ కూమింగ్ వల్ల హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉండదు. అలాగే కొంతమంది నేను అంటే సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాను, ఆ తర్వాత లేకుంటే హాట్ వాటర్ చేంజ్ అయిపోయింది, మా ఇంట్లో వాటర్ చేంజ్ అయిపోయింది, ఫ్రమ్ దిస్ ప్లేస్ ఐ హ్యావ్ గాన్ టు దిస్ ప్లేస్ అని అంటుంటారు. యాక్చువల్గా వాటర్ చేంజ్ వల్ల కొంతవరకు, ఎందుకంటే హాట్ వాటర్ ఉన్నప్పుడు హాట్ వాటర్ వల్ల ఇనిషియల్గా హెయిర్ లాస్ ఉంటుంది, కానీ ఆ తర్వాత మన బాడీ అక్లమటైజ్ అయిపోయి మళ్ళీ హెయిర్ లాస్ లేకుండా చేస్తుంది అనమాట. సో ఇనిషియల్గా దెర్ విల్ బి ప్రాబ్లమ్ ఫస్ట్ 2 to 3 months వెన్ యూ చేంజ్ ద ప్లేస్, వెన్ యూ చేంజ్ ద వాటర్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో కొంచెం హెల్ప్ చేస్తాయి, కానీ బట్ ఆటోమేటిక్లీ దే గెట్ సెట్ రైట్ అనమాట. మన అలవాట్లే చాలా సందర్భాల్లో మన జుట్టు పాలిట పెను పాపంగా పరిణమిస్తుంటాయి. జుట్టు రాలుతోంది అని అనిపించగానే ఎవరైనా చేసే మొట్టమొదటి పని ఏంటంటే షాంపూని మార్చేయడం. ఈ షాంపూలను మార్చడం ఒక పట్టాన ఆగిపోదు. మార్కెట్లో లభించే అన్ని షాంపూలను ప్రయత్నించి చూస్తారు. నిజానికి ఎడాపెడా మార్చేసే షాంపూల వల్ల, వెంట్రుకలకు పడని షాంపూల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఐరనింగ్ అని, కర్లింగ్, డైయింగ్ అని జుట్టును ముప్పు తిప్పలు పెడుతున్నారు. దీంతో జుట్టు చీట్లిపోయి మెల్లగా రాలిపోతుంది. కొద్దిమంది, ముఖ్యంగా అమ్మాయిలు అతిగా డైటింగ్ చేస్తుంటారు. దీంతో జుట్టుకు తగిన పోషకాలు అందక రాలడం ఎక్కువవుతుంది. హెయిర్ కలరింగ్ కూడా జుట్టు రాలడానికి ఓ కారణమే అంటున్నారు డాక్టర్లు. మన జనరల్గా ప్రతి మనిషికి, అంటే అడల్ట్ తీసుకునేస్తే ప్రతి మనిషికి, అంటే మెయిల్ పేషెంట్స్లో 1 lakh హెయిర్ ఉంటుందన్నమాట, దాదాపు 1 lakh హెయిర్ ఉంటుంది. ఆడవాళ్ళలో 1 lakh to 1,50,000 హెయిర్ ఉంటుంది. ఈ 1 lakh to 1,50,000 హెయిర్లో ఎవ్రీ డే 50 to 100 హెయిర్ లాస్ ఇస్ నార్మల్ అనమాట. మోర్ దెన్ 100 హెయిర్ లాస్ ఇస్ లిటిల్ బిట్ అబ్నార్మల్ అని చెప్తుంటాం. సో కానీ చాలా మంది ఆ క్వశ్చన్ అడిగినప్పుడు లేదంటే నాకు తక్కువగానే ఉంటుంది, 100 కన్నా హెయిర్ లాస్ తక్కువ ఉంటుంది, నాకు హెయిర్ లాస్ ఉందని చెప్తుంటారు అనమాట. ఈ హెయిర్ లాస్కి ముఖ్యంగా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, అంటే పర్సనల్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. ఆ పర్సనల్ హ్యాబిట్స్ కూడా ఈ హెయిర్ లాస్కి దోహదం చేస్తాయి. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, సపోజ్ ఈ గో ఆన్ షాంపింగ్ ఎక్సెసివ్ షాంపూస్ తీసుకొని వాడుతున్నారు అనుకోండి కంటిన్యూస్గా, డెఫినెట్లీ హెయిర్ లాస్ ఉంటుంది. ఎందుకంటే షాంపూస్లో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ది మెయిన్ అంటే షాంపూయింగ్ ప్రోడక్ట్స్ కాకుండా కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు అన్న, ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే కలరింగ్ ఏజెంట్స్ కానీ ఇలా యాడ్ చేస్తుంటారు. వీటి వల్ల అంటే కంటిన్యూస్గా హెయిర్ ఇరిటేట్ చేసినప్పుడు, ఏ హెయిర్ అయినా సరే ఇరిటేట్ చేసినప్పుడు కంటిన్యూస్గా ఆ హెయిర్ హ్యాస్ టు గెట్ లాస్ట్ అనమాట. సో ఎక్సెసివ్ ఆఫ్ షాంపూస్ ఒకటి. తర్వాత
హెయిర్ ఐరనింగ్ ఆడవాళ్ళ కామన్గా చాలా కామన్ అయిపోయింది. హెయిర్ ఐరనింగ్ చేస్తారు, హెయిర్ని ఐరన్ చేస్తారనమాట. సో హెయిర్ ఐరనింగ్ కూడా ఒక కారణము. ఇంతేకాకుండా స్ట్రైట్నింగ్ ఆఫ్ ది హెయిర్, కొంతమంది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు స్ట్రైటన్ కావాలంటారు, స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కర్లీ హెయిర్ కావాలంటారు. సో స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినప్పుడు కూడా హెయిర్ లాస్ వస్తుంది. అలాగే హెయిర్ బ్రైడింగ్ అంటారు, బ్రైడింగ్ కర్లింగ్ అంటాం. హెయిర్ కర్లింగ్ హెయిర్ బ్రైడింగ్ చేసుకున్నప్పుడు కూడా ఆ మెకానికల్ ట్రామా వల్ల లేకుంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే కెమికల్ వాడడం వల్ల ఈ హెయిర్ లాస్ చాలా కామన్గా ఉంటుంది. ఇంతేకాకుండా హెయిర్ కలరింగ్ కూడా ఇంకొక కారణం అనమాట. హెయిర్ కలర్స్లో మామూలు ముఖ్యంగా ఈ కొన్ని కెమికల్స్ ఉంటాయి, పారాఫిలిన్, డైమిన్ కెమికల్ కలిగిన హెయిర్ డైస్ ఉంటాయి. వాటి వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ అలర్జీ వచ్చేసి, అలర్జీ వల్ల ఇరిటేషన్ వచ్చేసి హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా హెన్న ఆ ప్రాబ్లం క్రియేట్ చేయదు, కానీ కెమికల్స్ ఆ ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో కెమికల్స్ కంటైనింగ్ హెయిర్ కలరింగ్ ఏజెంట్స్ ను వాడుకోవడమే మంచిది. పట్టులాంటి ఒత్తైన జుట్టును 10 కాలాల పాటు పదిలంగా కాపాడుకునేందుకు ఏం చేయాలి? నిత్య జీవితంలో జుట్టు సంరక్షణ ఎలా ఉండాలి? కురుల సిరులను కాపాడుకునేందుకు నిత్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు ఏ కారణం వల్ల రాలుతోంది అనే దానిని గుర్తిస్తే పరిష్కారం సులభమవుతుంది. కొందరు నైట్ షిఫ్ట్లో ఎక్కువగా పనిచేయడం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. కొందరు లవ్ ఫెయిల్యూర్, హఠాత్తుగా షాకుకి గురవడం లాంటి వాటి వల్ల కూడా జుట్టు రాలడం ఎక్కువవుతుంది. నివసించే ప్రాంతం, తాగే నీరు మార్పుకు గురైనప్పుడు కూడా జుట్టు రాలడం పెరుగుతుంది. టైఫాయిడ్ జ్వరంలో కూడా జుట్టు రాలుతుంది. ఇంకా మూర్ఛలు, బీపీ, క్యాన్సర్ల చికిత్సలో వాడే మందుల వల్ల కూడా జుట్టు రాలుతుంది. రక్తహీనత ఉన్నా కూడా అది జుట్టు రాలడంపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రకాల చర్మ వ్యాధులు కూడా జుట్టును రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడానికి అనేక కారణాన్ని సరిచేస్తే జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. చాలా మందికి తెలియదు, వాళ్ళు వాడే టాబ్లెట్స్ వల్ల హెయిర్ లాస్ వస్తుంది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్లో ఉంటాడు ఒక పేషెంట్, డిప్రెషన్కి కొన్ని మెడిసిన్స్ వాడతాము, దాటి వల్ల హెయిర్ లాస్ వస్తుంది. ఎపిలెప్సీ ఉంటుంది, ఎపిలెప్సీ కొన్ని మెడిసిన్స్ వాడతాము, హెయిర్ లాస్ ఉంటుంది. బీపీ ఉంటుంది, అలాగే లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వాటికి వాడే టాబ్లెట్స్ వల్ల హెయిర్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని క్యాన్సర్ డ్రగ్స్, మీరు చాలా మంది చూస్తుంటారు క్యాన్సర్ పేషెంట్స్, మొత్తం క్యాన్సర్ డ్రగ్స్ వాడిన తర్వాత మొత్తం హెయిర్ లాస్ ఉంటుంది, దాన్ని అనాజన్ ఎఫ్లూవియం అంటారు. ఇంతేకాకుండా అనీమియా కామన్గా ఈ ఆడవాళ్ళలో ఏంటంటే సర్వసాధారణంగా మెన్స్ట్రువల్ సైకిల్స్ అప్పుడు హెవీ లాస్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. అది ఎక్కువగా ఉంటే హెవీ లాస్ ఆఫ్ బ్లడ్ ఉంటే దే ట్రీట్ అనీమియా. సో అనీమియా అనేది చాలా కామనెస్ట్ కాదు. ఐరన్ డిఫిషియన్సీ, ఐరన్ కానీ డెఫిషియెంట్గా ఉంటే డెఫినెట్గా హెయిర్ లాస్ వస్తుంది. ఐరన్, ప్రోటీన్స్ హెయిర్ గ్రోత్కి చాలా అవసరం కాబట్టి ఐరన్ డిఫిషియన్సీ అనీమియాలో హెయిర్ లాస్ బాగా ఉంటుంది. చాలా కామన్గా ఫీమేల్స్లో మనం చూస్తుంటాం. ఇవన్నీ కాకుండా అంటే మనం ఇంతకుముందు చెప్పినట్లు జెనెటిక్ ఫ్యాక్టర్స్, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, మెడిసిన్స్, తర్వాత మెడికల్ ఇల్నెసెస్ కాకుండా సపోజ్ జనరల్గా ఒక ఫీవర్ వచ్చిందనుకోండి, వైరల్ ఫీవర్ ఏదైనా వచ్చిందనుకోండి, టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందనుకోండి, మలేరియా ఫీవర్ వచ్చింది, చికెన్ పాక్స్ వచ్చిందనుకోండి, అవి తగ్గిపోయిన తర్వాత 2 to 3 months తర్వాత హెయిర్ లాస్ మొదలవుతుంటుంది. సో ఇది కూడా చాలా సర్వసాధారణంగా మేము చూస్తూ ఉంటాం అనమాట. అందుకే ఎవరైనా హెయిర్ లాస్తో వచ్చినప్పుడు ఇవన్నీ అడుగుతుంటారు, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అడుగుతుంటాము, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంటాం. మీ అనీమిక్గా ఉన్నారా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, మీకు ఇంట్లో ఎవరికైనా ఉందా హిస్టరీ, లేకుంటే మీరు డైటింగ్ చేస్తున్నారా, లేకుంటే మీ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఎక్కువగా బ్లడ్ లాస్ ఉందా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంటారు డాక్టర్, ఎందుకంటే టు ఫైండ్ అవుట్ ద కాజ్ అనమాట. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే కాజ్ని బట్టి, దాని అంటే ఎందుకు వచ్చింది అనే కాజ్ని బట్టి నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్. వాళ్ళు మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంది, ఏంటి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్. ఇక్కడ హెయిర్ తీసి ఇక్కడ హెయిర్ వేసి నాటడం అనమాట. దాన్ని వరినారు నాట్లాగా నాటిస్తే హెయిర్ వచ్చేస్తుంది అనమాట, ట్రాన్స్ప్లాంటేషన్. లేనప్పుడు మినాక్సిడిల్ అని, తర్వాత హింపేసియా అని, అలాగే డ్యూటాస్టైడ్ అని, ఫినాస్టైడ్ అనే టాబ్లెట్స్ అలా ఉంటాయన్నమాట. అవి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తోటి తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే దానివల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి. రకరకాల పెప్టైడ్స్, బయాటిన్ లోషన్స్, బయాటిన్ టాబ్లెట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి చాలా మంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు, డాక్టర్స్ సలహా తీసుకుని అవి కూడా తీసుకుంటే మంచిది. బయాటిన్ లోపం వల్ల కూడా హెయిర్ లాస్ వస్తుంది. వైటమిన్ డి డిఫిషియన్సీ కూడా ఈ మధ్యన దే ఆర్ ఫైండింగ్ అవుట్ దట్ వైటమిన్ డి డిఫిషియన్సీ ఆల్సో కెన్ కాజ్ హెయిర్ లాస్. అంటే మనం సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకపోతే వైటమిన్ డి మన బాడీలో తయారవ్వదు, విటమిన్ డి బయట దొరకదు, మన బాడీ నుంచి తయారవ్వాలన్నమాట. సో సన్కి ఎక్స్పోజ్ అవుతే వైటమిన్ డి తయారవుతుంది. వైటమిన్ డి ఉంటే జనరల్గా హెయిర్ లాస్ ఉంటుంది కాబట్టి వైటమిన్ డి డిఫిషియన్సీ కూడా హెయిర్ లాస్ కాజ్ చేస్తుంది. సో వన్ షుడ్ గెట్ సఫిషియంట్ ఎక్స్పోజ్ టు సన్లైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ హెయిర్ లాస్ వచ్చినప్పుడు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ ప్యానికీ. మీకు వచ్చిన హెయిర్ లాస్ సర్వసాధారణం అనుకోవాలి.
అన్లెస్ యూఆర్ గెటింగ్ టూ మచ్ ఆఫ్ హెయిర్ లాస్ కంటిన్యూస్లీ ఫర్ మోర్ దెన్ 3 months 6 months ఉంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించండి. జుట్టు రాలడం వెనుక ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, వాటికి వాడే మందులు ఉండొచ్చు, ఆహార సమస్యలు ఉండొచ్చు, మానసిక సమస్యలు ఉండొచ్చు, లేదంటే స్వయంగా జుట్టుకు చేటు చేసే అలవాట్లు ఉండొచ్చు. మొదటగా వీటన్నిటిని గుర్తించి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యావశ్యకం. అలాగే జుట్టు రాలకుండా ఉండాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నిత్యం 1 గంట పాటు వ్యాయామం చేయాలి. వాతావరణ కాలుష్యం నుంచి జుట్టును కాపాడుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే పట్టులాంటి జుట్టు మీ సొంతమవుతుంది. జుట్టు విషయంలో మనం చేస్తున్న పొరపాట్లేమిటో, షాంపూలు, డైలు, డ్రయర్ల వాడకం ఎలా ఉండాలో, జుట్టు సంరక్షణ కోసం నిత్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.